మంది యాంకర్స్ పేరు చెప్తాను. వాళ్ళ పేరు చెప్పంగానే మీకు టక్కన గుర్తొచ్చేది ఏంటో మీరు చెప్పాలి. లాస్య, నవ్వు, అనసూయ, యాంకరింగ్, యాంకరింగ్, ఓకే. శ్రీముఖి, శ్రీముఖి నాటి, అల్లరి, ఓకే. రేష్మి, రష్మి స్టైల్, అందం, అందం, ఓకే. సుమ, లెజెండ్, ఝాన్సీ, లెజెండ్. ఝాన్సీ గారు తెలుగు మాట్లాడే దాంట్లో స్పష్టత ఏ యాంకర్స్ కి అంత లేదండి, కానీ ఝాన్సీ గారు స్పష్టత. నిహారిక, స్వీట్, వెరీ స్వీట్. శ్యామల, గుడ్ యాక్టర్ దాన్ అండ్ యాంకర్, తను మంచి నటి. ఓకే. అండ్ ఫైనలీ మిగిలిపోయింది ఎవరు? ఉదయ్ భాను గారు, అమేజింగ్. వద్దులేండి, హ్యూజ్ ఫ్యాన్. అంటే చిన్నప్పుడు ఉదయ్ భాను గారి షోస్ టీవీ అక్కడ ఉంటే దగ్గర పోయి ఉదయ్ భాను గారిని చూసింది. వన్స్ మోర్ ప్లీజ్ అనే ప్రోగ్రామ్ ఉంది అప్పుడు. అంటే యాంకర్లు కూడా ఇంత అందంగా ఉంటారా, వావ్ దేవుడా ఎలా సృష్టించావు నాయన అన్నట్టు. ఓకే. సో అంటే అల్లు అర్జున్ తోటి మీరు యాడ్ చేశారు. అసలు ఆ ఛాన్స్ ఎలా వచ్చింది? వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది? అది థ్యాంక్స్ టు అల్లు అర్జున్ గారు, బన్నీ గారు. ఛాన్స్ ఎలా వచ్చింది అంటే చాలా మందిని ఆడిషన్ చేశారు. బేసిక్గా అన్ఫార్చునేట్లీ యాడ్ ఫిల్మ్స్ అంటే బాంబే నుంచో ఢిల్లీ నుంచో తెచ్చుకుంటారు. తెలుగు యాడ్ కూడా బాంబే నుంచి ఢిల్లీ నుంచి మోడల్స్ని తెచ్చుకుంటారు. బన్నీ గారికి కాన్సెప్ట్ చెప్పినప్పుడు బన్నీ గారు తెలుగు అతన్ని పెట్టండి, అప్పుడే బాగుంటుంది, సింక్ కుదురుతుంది. తెలుగు వాళ్ళని చాలా మంది 70 odd మెంబర్స్ని ఆడిషన్ చేశారు. అందులోకెళ్ళి నన్ను సెలెక్ట్ చేశారు. ఓకే. బన్నీ గారు ఆ మాట చెప్పడం వల్ల తెలుగు వాళ్ళ మీద వెలుగు వచ్చింది. అక్కడ నుంచి ఆడిషన్స్ త్రూ అలా సెలెక్ట్ అయ్యి. ఓకే. సో రవిని సింగిల్ వర్డ్లో ఎలబొరేట్ చేయాలంటే రవి ఏంటి? ఎనర్జీ. ఓకే. సో మీ యాంకరింగ్ కానివ్వండి, యాక్టింగ్ కానివ్వండి, డాన్సింగ్ కానివ్వండి, సో ఈ విధంగా మీరు ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు. సో ఫ్యామిలీ నుంచి ఎటువంటి, అంటే చిన్నప్పుడు ఏమవుతారో అనుకున్నారు, బట్ ఇప్పుడు ఒక స్టేజ్లో ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? సో వాళ్ళ నుంచి ఏ విధమైన సపోర్ట్ కానివ్వండి, ప్రతిదీ వాళ్ళ నుంచి ఏ విధంగా ఉంటుంది మీకు?